నమస్తే ఫ్రెండ్స్, రవి శర్మాన్కర్ మీతో మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023లో భాగంగా మనము రీజనల్ లాంగ్వేజ్ ఎవరైతే తెలుగు ఎంచుకున్నారో వారి కోసం అయితే ఈ ఫైనల్ ప్రాక్టీస్ సెట్ 2 అయితే తీసుకుని రావడం జరిగింది. ఇంతకుముందు ఒకటి తీసుకుని రావడం జరిగింది, అది ఇంకా ఎవరైతే చూడలేదు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి కూడా చూసేయచ్చు. అలాగే మనం ఈఎంఆర్ఎస్ 2023 ప్రిపరేషన్కి మనం తెలుగులో జనరల్ హిందీ చెప్పుకుంటున్నామండి. 10 మార్కులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోలు కూడా నేను చేస్తున్నాను. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే మారథాన్ కూడా తీసుకుని రావడం జరిగింది. ఇంకా ఎవరైతే ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదు, లైక్ చేయండి, మీ యొక్క లైక్ నాకు సపోర్టు. అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే వేలో హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే ఇంకెవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంకా ఏం నేను కోరేదంటే మీ నుంచి ఎటువంటి సలహాలు సూచనలు ఇంకా ఏమైనా కూడా కింద కామెంట్ చేయండి, దానికి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో మరి లేట్ చేయకుండా అయితే ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం. క్వశ్చన్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు 16, 17 తేదీలలో జరిగినటువంటి పరీక్షలను పరిగణలో తీసుకొని దానికి అనుగుణంగా ఇక్కడ ప్రశ్నలను తయారు చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఇవి మీకు రాబోయే ఎగ్జామ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ ప్రాక్టీస్ సెట్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఒకవేళ ఉన్నట్లయితే కనుక మీకు ఒక థమ్స్ అప్ అనేది తెలియజేయండి, లైక్ చేయండి, చాలా మందికి కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో సరైన పదాన్ని గుర్తించండి. అదము, అర్థము, కూచెలుడు. సో మనకు పదం చూసుకున్నట్లయితే కనుక కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. అర్థము అని ఉంది, దీంట్లో కరెక్ట్గా రాయబడింది, మిగతా మూడిలలో సరిగా రాయలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణిలో ఆమ్రేడిత సంధికి చెందినది ఏది? కింద సందుల గురించి అడుగుతున్నారు మనకు దీంట్లో. సో దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఏ అరెరే, బి ఏమేమి, సి అనగనగా, డి పైవన్నీ. సో మనకు చూసుకున్నట్లయితే ఆప్షన్ వచ్చేసి పైవన్నీ, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈ మూడు కూడా దాంట్లోకే వస్తాయి, ఇంకా చాలా కూడా వస్తాయి. మీకు ఇలాంటి ఏమైనా పదాలు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, రాజు భారీ సైన్యం డాష్ యుద్ధానికి వెళ్ళాడు. పై వాక్యంలోని ఖాళీని సరైన విభక్తితో పూరించండి అని ఉండాలి. సో పూరించండి అంటే మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి. సో ఏ దాంతో చేస్తే సరిపోతుంది మీకు? ఏ యొక్క, బి వలన, సి నందు, డి తో. సో మన ఆప్షన్ వచ్చేసి తో ఈజ్ ద కరెక్ట్గా అవుతుంది. సో మీరు ఇలా అర్థం కాలేదనుకోండి, మీకు ఇంకొకటి కూడా చెప్తానండి ట్రిక్స్. ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్ నుంచి మ్యాచ్ చేసి చూడండి. సో అందులో ఏది కరెక్ట్గా మీకు సెట్ అవుతుందో అది మీరు పెట్టేసిన దాదాపుగా 90% అది కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజు భారీ సైన్యం యొక్క యుద్ధానికి వెళ్ళాడు వస్తుందా? రాదు. సో రాజు భారీ సైన్యం వలన యుద్ధానికి వెళ్ళాడా అని వస్తుందా? రాదు. రాజు భారీ సైన్యం నందు యుద్ధానికి వెళ్ళాడా? రాదు. సో రాజు భారీ సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. సో ఇది మనకు కరెక్ట్ వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఉడుం పట్టు అంటే ఏందండి? ఇది మనకు జాత్యం. ఇవి కూడా కొన్ని అడగొచ్చు. సో అందుకే మనం చూస్తున్నట్లయితే ఏ ఉడుమును పట్టుకోవడం, బి ఉడుంలాగా పట్టుకోవడం, సి గట్టి పట్టుదల, డి గట్టిదనం. సో మనం చూస్తున్నట్లయితే దానికి అర్థం చూస్తున్నట్లయితే గట్టి పట్టుదల ఉండాలండి. అరే ఏం ఉడుం పట్టుబట్టారా భలే, అంటే ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళ కోసం, పట్టుదలకు ఎవరైతే శ్రమిస్తుంటారో వాళ్ళని చూసి మనం ఈ పదాలని, ఈ సెంటెన్స్ వాడుతుంటాం. నెక్స్ట్ చూడండి 5ది, కింది వాణిలో సామెతను గుర్తించండి. సామెతను కనుక్కోమంటున్నారు. ఆప్షన్ ఏ కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు, ఆప్షన్ బి అందవేసిన చెయ్యి. అంటే ఇది ఒక జాతీయం. దీనికి తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. జాతీయం తెలుసు కాబట్టి మీకు. సో దీని అర్థం ఏమై ఉంటుందో మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే మనకు దాగుడు మూతలు, డి చూసుకున్నట్లయితే ఉడుం పట్టు. సో మనకు ఆప్షన్ చూసుకున్నట్టు ఏదంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఎందుకంటే ఇప్పుడు అంతే కదండి. సో మామిడి పళ్ళు కాసాయి అనుకోండి, మామిడి చెట్టుకి మనం దాన్ని కొడతాం, కానీ ఏమీ కాయలు లేనటువంటి చెట్టుకి వెళ్ళి మనం రాళ్ళు ఇస్తామా? లేదు కదా. సో అలాంటిదే ఇదనమాట. నెక్స్ట్ చూడండి, ఏవో అర్లు క్రమముగా ఆదేశమగుట ఏ సంధి? సో చూసుకున్నట్లయితే సవర్ణ దీర్ఘ సంధియా, వృద్ధి సంధియా, త్రిక సంధియా, ఏది కాదా? సో మనం సింపుల్గా చూసుకున్నట్లయితే మనకు పర దీర్ఘ సంధిలో ఏంటంటే ఆ సేమ్ అచ్చులు వస్తాయి. వృద్ధి సంధిలో ఐలు, అవులు వస్తాయి. సో త్రిక సంధి మీకు తెలిస్తే కనుక మీరు కింద కామెంట్ చేయండి, నేను దీనికి చెప్తాను. అలా ఏది కాదా? సో ఏది కాదు. ఇక్కడ మనకు ఆన్సర్ చూస్తున్నట్లయితే మనకు డి ఆప్షన్ వచ్చేసి ఏది కాదు. పై ఇచ్చినటువంటి ఏది కాదు. మరి ఏ సంధి ఇది వస్తుందంటే మీరు ఒకసారి సూత్రం గుర్తు తెచ్చుకుంటే కనుక గుణసంధి. ఒకవేళ గుర్తు రాకపోయినా పర్లేదు, ఇప్పుడు రాస్తున్నాను కదా నేను గుణసంధి అని, ఒకసారి మీరు దీని సూత్రం గుర్తు తెచ్చుకోండి. సో మీకు 100%గా మీకు గుర్తొస్తుంది. నెక్స్ట్ చూడండి, క్రింది వాణిలో సరైనది కాదు అంటే ఇలాంటి పదాలు కూడా ఇస్తారు. ఏది సరైనది కాదు మనం రాయాలి. జ్ఞానము విజ్ఞానమువా, జయము అపజయమా, సత్యమా అసత్యమా, లేకుంటే ధర్మము అధర్మమా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు వ్యతిరేక పదాలు అనేటువంటి ఇండైరెక్ట్గా ఇలా కూడా అడిగాడు. సో ఈ మోడల్ అయితే అడగొచ్చండి, మీరు చాలా జాగ్రత్తగా చేయండి. సో అజ్ఞానము అని వస్తుంది, విజ్ఞానం కాకుండా మనకు అజ్ఞానము అని వచ్చిందంటే అది కరెక్ట్గా ఉంటుండే. సో అజ్ఞానం అడగలేదు కాబట్టి వాడు మనకు విజ్ఞానం అని రాశాడు కాబట్టి మనకి ఇదే
రాంగ్ అనేది మన యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్, క్రింది వాణిలో కళత్రము పదానికి సరైన పర్యాయ పదం ఏది? నేత్రము, అగ్ని, భార్య, కత్తి. సో మీరు చూసుకున్నట్లయితే మనకు భార్య అండి. కళత్రము అంటే భార్యకి ఇంకా పదాలు మనం చూసుకున్నట్లయితే పత్ని, ఇల్లాలు ఇలాంటివి కూడా వస్తాయి. సో మీరు ఇలా జాగ్రత్తగా చేయాలి. అక్కడ ఏవో అనుకున్నాం కానీ ఇంకా చాలా కూడా అడుగుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా అయితే మీకు తీసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరైతే లైక్ చేయలేదో వీడియోని లైక్ చేయండి, అలాగే చాలా మందికి షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటే మనకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తుందండి. సో మీకు ఇక్కడ ఏవైనా కూడా మీ డౌట్స్ ఉంటే అడగొచ్చు, దానికి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. కత్తి అంటే మామూలుగా కత్తి, అగ్ని అంటే అనలము అని వస్తుంది, నేత్రము అంటే అక్షి కన్ను అని కూడా వస్తుందండి. సో మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, భార్య. ఇక 9వ చూసుకుంటే ఉత్తరం, నానార్థాన్ని గుర్తించండి. ఉత్తరం అనే దానికి దిక్కు పేరా, లేఖ, లేదా ఏ మరియు బియా, లేదా కేవలము బియా. మనం చూసుకున్నట్లయితే సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదండి. ఉత్తరం వైపు వెళ్ళాలి అంటాం కదా, ఉత్తరం వైపు అంటే ఒక దిక్కు పేరు, లేఖ అంటే ఒక లెటరు. మరి ఈ రెండు కరెక్ట్ అయినప్పుడు చూడు ఇలాంటి కూడా అడుగుతారు మోడల్. సి ఆప్షన్ చూడండి, ఏ మరియు బి ఈ రెండు కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు సి వస్తుంది. డి చూసినట్టయితే ఆటోమేటిక్గా అది రాంగ్ అయిపోతుంది. అదైనప్పుడు ఇది రాంగ్ కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 10వది, క్రింది వాణిలో బహువ్రీహి సమాసం పదము ఏది? బహువ్రీహి సమాసానికి చెందిన పదం ఉంది, అదేదో మీరు చెప్పాలి. ఏ తల్లిదండ్రుల, బి ముక్కంటియ, సి మూడు ముళ్ళ, 4 డి ఏది కాదు. సో మీరు చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ వచ్చేసి బి ముక్కంటి. ఎందుకు అంటే 3 కన్నులు కలవాడు ఎవరయ్యా అంటే శివుడు. అలాగే నీలకంఠుడు ఏదో మీరు చెప్పండి, కింద కామెంట్ చేయండి. సో ఇలాంటివి మీకు నేను తెస్తుంటాను. ఎందుకు ఇక్కడ మీరు 10 క్వశ్చన్లు చేశారని అడగొచ్చు. సో ఎందుకంటే మనకు ఎగ్జామ్లలో కేవలం 10 క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి దానికి అనుగుణంగా అయితే తీసుకొని రావడం జరిగింది. మరాథాన్లో ఎక్కువ క్వశ్చన్లు తీసుకొని వస్తాను. మీకు ఈ 10 క్వశ్చన్లలో ఎన్నొచ్చాయి కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి, తెలపండి. మీ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చివరగా నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లలో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మన ట్యాగ్లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. ఎందుకంటే మనం ఎన్నో సమస్యలు చూసి భయపడి పారిపోకుండా దాన్ని ఎదుర్కొని నిలబడినప్పుడు మనం ఏదో ఒక రోజు తప్పకుండా విజయాన్ని సాధిస్తామనేది నా యొక్క దృఢ నమ్మకం. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.